నమస్తే వెల్కమ్ టు అమ్మ న్యూస్ నా పేరు తరంగిణి ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ చూద్దాం ఓటు హక్కును అమ్ముకోవద్దన్న షర్మిల వైఎస్ఆర్ పాలనలో సంక్షేమం అందించామని వెల్లడి స్వాతంత్ర సమర యోధులు వడ్డే ఓబన్న విగ్రహం ఆవిష్కరణ బ్రిటిష్ పాలన నిరంకుశత్వాన్ని ఓబన్న ఎదిరించారన్న షబ్బీర్ అలీ ఆర్మూరు ఎంపీడీఓ కార్యాలయంలో రివ్యూ చేసిన ఆర్డీఓ అక్రమ గ్రావెలింగ్ పై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశం అన్ని దానాల కంటే రక్తదానం గొప్పది బ్లడ్ డొనేషన్ పై పాదయాత్ర చేపట్టిన కిరణ్ వర్మ కామారెడ్డి జిల్లా టెక్రియలో గంజాయి పట్టివేత వాహనాలు తరలివేస్తుండగా కారు నిలిపివేసి పరారైన దుండగులు తెలంగాణ ప్రజలు ఓటు అనే ఆయుధాన్ని అమ్ముకోవద్దని వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్ఆర్ పాలనలో ప్రజలంతా క్షేమంగా ఉన్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఆదరించాలని షర్మిల కోరారు. ఓటు అనేది బిడ్డ లాంటిది, దాన్ని అమ్ముకోకూడదు. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, మీ డబ్బులే. ప్రాజెక్టుల పేర్లు చెప్పి అక్రమంగా సంపాదించుకుంటున్న డబ్బులు తీసుకోండి, కానీ ఓటు ఎవరికి వేయాలి అని మాత్రం మీ మనస్సాక్షి చెప్పాలి. ఆలోచన చేసి ఓటు వేయండి. రాజశేఖర్ రెడ్డి గారు మంచి మనిషి కాబట్టి ఆయనకు ఓట్లేసి గెలిపిస్తే ఎంత మంచి కార్యక్రమాలు, ఎంత మంచి పథకాలను రూపొందించాడు. మళ్ళీ వాటిని అద్భుతంగా అమలు చేశాడు. ఆఖరికి బతుకున్నప్పుడే కాదు, ఆఖరికి చచ్చిపోతే కూడా ఎలా చచ్చిపోయాడు రాజశేఖర్ రెడ్డి గారు? రచ్చబండకని వెళ్ళి ప్రజల కోసం, ప్రజల మధ్య చచ్చిపోయాడు కదా రాజశేఖర్ రెడ్డి గారు. మరి ఉన్నాడా అలాంటి నాయకుడు? ఇప్పుడు మాట మీద నిలబడే నాయకుడు ఉన్నాడా? ప్రజల కోసం తప్పించే నాయకుడు ఉన్నాడా? రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఎక్కడైనా కనిపిస్తుందా? మొత్తం రాజశేఖర రెడ్డి గారి పథకాలన్నీ కూని చేసి పడేశారు కదా కేసీఆర్ సారు. ఎక్కడ కనిపిస్తుంది రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన? అందుకే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఒక పార్టీ పెట్టింది. అంటే ఎందుకు పెట్టింది? ఎందుకంటే ఈ రోజు తెలంగాణలో అసలు రాజశేఖర రెడ్డి గారు ప్రేమించిన ప్రజలకు రాజశేఖర రెడ్డి గారి ఒక్క పథకం కూడా చక్కగా అమలు కావటం లేదు కాబట్టి, ఒక్క వర్గానికి కూడా కేసీఆర్ న్యాయం చేయడం లేదు కాబట్టి ఉన్నాయి. కానీ ఒక్కసారైనా ప్రజల పక్షాన్ని నిలబడినాయా? కొట్లాడినాయా? 8 సంవత్సరాలుగా ఒక్క మాట కూడా నువ్వు ఎందుకు నిలబెట్టుకోలేదు కేసీఆర్ అని ఎప్పుడైనా ప్రశ్నించినాయా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు? 8 సంవత్సరాలుగా ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధమే కాదు, 5 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఆయుధం కాదు, అసలు మీ జీవితాలను మార్చే ఆయుధం ఓటు. ఓటు అనేది తల్లి లాంటిది, ఓటు అనేది బిడ్డ. కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం రామేశ్వరంపల్లె గ్రామంలో స్వాతంత్ర సమర యోధులు వడ్డే ఓబన్న విగ్రహాన్ని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఆవిష్కరించారు. రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వడ్డే ఓబన్న బ్రిటిష్ పాలన నిరంకుశత్వాన్ని ఎదిరించారని చెప్పారు. స్వాతంత్ర సమర యోధుడిగా ఓబన్న చరిత్రలో నిలిచిపోయారని షబ్బీర్ అలీ కొనియాడారు. కానీ నేను కూడా ఇప్పుడు మీతో కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇచ్చింది ఈ సొసైటీ వల్ల మనకు ఎక్కడ గుట్టలు ఉంటే ఆ సొసైటీకి ఇచ్చేవాళ్ళం. 50% వాటా ఏ పని జరిగినా వాళ్ళకి సొసైటీకి 50% మేము ఇచ్చేవాళ్ళం. కరెక్టేనా? 15 అంటే 15% ఇచ్చేది. 15% వర్క్ బట్టలకు ఆ సొసైటీకి అప్పచెప్పేది. మీ సొసైటీ ద్వారా మీరే చేసుకుని బతుకుమని. ఇప్పుడు ఇల్లు లేదు, ఇల్లు ఉందమ్మా? ఎవరికైనా నచ్చిందా? సబ్సిడీ ద్వారా ప్రజలకు కావాల్సిన అలాంటి ఏం తీసుకున్నా 50% వాళ్ళకు సబ్సిడీ ఇచ్చిన. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని మంచిప గ్రామంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ షర్మిల ప్రజా ప్రస్థాన యాత్ర కొనసాగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మంచిప రిజర్వర్ కు చేసిన డిజైన్ ప్రకారమే పనులు జరపాలని గ్రామస్తులతో కలిసి తెలంగాణ ప్రభుత్వాన్ని షర్మిల డిమాండ్ చేశారు. ప్రభుత్వం అనైతిక చర్యలతో తాము నష్టపోతున్నట్లు గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు నవీన్, ముంపు గ్రామ కమిటీ అధ్యక్షులు రాజేష్ ఆరోపించారు. 3500 కోట్ల ప్రాజెక్టుగా ప్యాకేజీలుగా దీన్ని ఈ కొంచెం ప్రాంతాల్లో ఇంత డబ్బులు చేసుకోవాలని కుట్ర పన్నింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ప్యాకేజ్ 21, ప్యాకేజ్ 22 ఈ రెండు కలిపి 3000 రాజశేఖర్ రెడ్డి ప్రారంభించడం జరిగింది.
ఆ ప్రాజెక్ట్ని రీడిజైన్ పేరుతో తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది 1,84,000 సేమ్ సాగులో ఎటువంటి మార్పు లేదు. అదేవిధంగా నిజామాబాద్ ప్రజలకు కూడా త్రాగునీరు అందించడం జరుగుతుంది. దీని రీడిజైన్ పేరుతో ఓన్లీ ఒక కమిషన్ల కోసమే ఈ రీడిజైన్ అనేది స్టార్ట్ చేసి మా ప్రజల్లో బ్రతుకుల్లో చీకటి శూన్యం అయ్యే విధంగా చేస్తుంది. అయితే ఎప్పుడైతే ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిందో దాన్ని కమిషన్ల కొరకు 3.5 డిజైన్గా మార్చుకొని పార్కం పెరగట్లేదు, ఆయకట్టు పెరగట్లేదు. దానికి తోడు 800 కోట్లతో అప్పటికే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దానికి బడ్జెట్ కేటాయించి 80% పని కంప్లీట్ అయింది. అయితే ఇంకో 300 కోట్లు పెడితే కంప్లీట్ అయిపోయి దాన్ని ఇంకా 3,500 కోట్లు పెంచి రీడిజైన్గా మార్చుకొని ప్రజాస్వామ్యం దుర్వినియోగం చేయడం కాకుండా మా ప్రజలందరినీ ముంచే విధంగా చేయడం వల్ల మేమందరం కూడా వ్యతిరేకించి మళ్ళీ పాత డిజైన్ ప్రకారమే పనులు జరగాలని చెప్పేసి గత సంవత్సరం నుండి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాము. దానికి మద్దతుగానే ఈరోజు వైఎస్ఆర్టీపీ అధ్యక్షుడైనటువంటి షర్మిలక్క గారి దగ్గర కూడా వెళ్ళి మేము మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది. రాజశేఖర రెడ్డి ప్రారంభించడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ని రీడిజైన్ పేరుతో తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది 1,84,000 సేమ్ సాగులో ఎటువంటి మార్పు లేదు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎంపీడీఓ కార్యాలయంలో ఆర్డీఓ శ్రీనివాసులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. అక్రమ మొరం, ఇసుక, పీడీఎస్ బియ్యం తరలింపు, ప్రభుత్వ భూముల రక్షణపై అధికారులకు పలు సూచనలు చేసినట్లు ఆర్డీఓ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏసీబీ ప్రభాకర్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, పట్టణ సీఐ సురేష్ బాబు, వివిధ మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలోని ఆర్మూర్ ఏసీపీ గారు మరియు నేను అనగా ఆర్టీఓ ఆర్మూర్ మరియు ఆర్మూర్ డివిజన్ పరిధిలోని అందరూ స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ మరియు తహసీల్దార్స్, అలాగే ఏడీ మైనింగ్ సంబంధిత వారి అసిస్టెంట్ అంటే టెక్నికల్ అసిస్టెంట్ మరియు మున్సిపల్ కమిషనర్ గారు వీరందరి ఆధ్వర్యంలో ఒక సమావేశం మండల పరిషత్ కార్యాలయం ఆర్మూర్లో సమావేశం అందరం సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశానికి అందరం ఉదయం 11 గంటల నుంచి అంటే 10 వరకు కంటిన్యూగా జరిగింది. ఈ సమావేశంలో చర్చించిన అంశాలు ఏంటంటే ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గ్రావెల్ అంటే మొరం మరియు శాండ్, అలాగే పీడీఎస్ రైస్. ఇప్పుడు బులెటిన్ షార్ట్ బ్రేక్. జర్నలిజం నిజం నిర్భయంగా చెప్పే డైనమిజం. అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. మన బిడ్డలు చదువుకోకపోవడం వల్లనే ఈ ప్రభుత్వానికి ఇంత బలుపు. మన బిడ్డలు ప్రశ్నించకపోవడం వల్లనే ఈ ప్రభుత్వానికి ఇంత అహంకారం. మన బిడ్డలు ప్రశ్నించకపోవడం వల్లనే ఈ ప్రభుత్వం ఇంకా మీ మీద ఉక్కు పాదం మోపుతూనే ఉంటది. ఈ ఆదివాసీ బిడ్డల మీదన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు పాదం దౌర్జన్యం పోయి మన ఆదివాసీ బిడ్డల రాజ్యం రావాలి. ఎన్నేళ్ళు 75 ఏళ్ళు భరించింది కదా స్వాతంత్రం వచ్చినాక. ఇంకా ఇదే పీడ, ఇదే దరిద్రం ఇంకెన్ని సంవత్సరాలు? మీ కడుపు మండుతలేదా కాకా? మండుతలేదా కాకా? మీ కడుపు ఈ బాబు పాప కోసమైనా, ఈ చిన్న బాబు పాప కోసమైనా నీ కడుపు మండాల. ఈ ఆదివాసీ బిడ్డకు సరైన చదివిస్తే రేపు కలెక్టర్ అయితే, లేదంటే కనుక స్వయం బాపురావు గారు ఎంపీ అవుతాడు బిడ్డ, మినిస్టర్ అవుతాడు బిడ్డ. చదువు లేకపోతే ఈ బిడ్డ కూలి పనికి వెళ్తాడు. కరెక్టేనా? నీతోనైనా గొడ్డు కష్టం నీ బిడ్డతో వెళ్తారా? మరి మన బతుకులు మారాలంటే ఏం చేయాలి? ఎన్నేళ్ళు ఇట్లుండాలి? 70 ఏళ్ళు మన గ్రాసం గడుస్తున్నది కదా. ప్రాజెక్టుల పేరుతో, మైన్ల పేరుతో ఏ జల్ జంగల్ జమీన్ అని కొమరం భీమ్ గారు పోరాటం చేసిండ్రో, ఆత్మగౌరవం కోసం, స్వయం పాలన కోసం గొడ్డ ఎత్తిండో, తుపాకీ పట్టిండో,
ఇప్పుడు మళ్ళీ అవే పరిస్థితులు ఉన్నాయి, అంతకంటే దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి. కనీసం అప్పుడు అడవులనైనా దున్నుకొనిచ్చేవాళ్ళు, ఇప్పుడు అడవుల నుంచే మనల్ని వెళ్ళగొడుతున్నారు. కోడు భూములకు పట్టాలు ఇవ్వాల్సిందే. వెల్కమ్ బ్యాక్. అన్ని దానాల కంటే రక్తదానం గొప్పదని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని కోరుతూ ఓ యువకుడు 21,000 కిలోమీటర్ల పాదయాత్రను చేస్తున్నాడు. కేరళ నుంచి ఢిల్లీ వరకు మొత్తం 21,000 కిలోమీటర్ల పాదయాత్రను చేస్తున్నట్లు కిరణ్ వర్మ తెలిపారు. ఇవాళ నిజామాబాద్కు చేరుకున్నట్లు ఆయన వెల్లడించారు. దేశంలో ప్రతిరోజు రక్తం దొరకక దాదాపు 12,000 మంది మరణిస్తున్నారని కిరణ్ వర్మ తెలిపారు. ప్రజలలో అవగాహన తేవడానికి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలనే ఉద్దేశంతో పాదయాత్ర చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. मैं 21,000 किलोमीटर की पैदल यात्रा कर रहा हूँ देश भर में, ताकि देश के अंदर कोई भी व्यक्ति ब्लड की वजह से ना मरे। हर रोज़ 12,000 से ज़्यादा लोगों की मौत इसलिए हो जाती है क्योंकि देश के अंदर 5 मिलियन नए ब्लड डोनर्स की ज़रूरत है, और उसी के चलते मैं इस वॉक को चालू किया ताकि हम अगले कुछ सालों के अंदर 5 मिलियन नए ब्लड डोनर्स तैयार करके देश के अंदर ये इंश्योर कर सकें कि किसी भी व्यक्ति की मौत ब्लड की कमी की वजह से ना हो। मैंने ये यात्रा 28 दिसंबर 2021 को त्रिवेंद्रम से शुरू की थी, और वहाँ से होते हुए केरला, तमिलनाडु, पौंडीचेरी, कर्नाटका, महाराष्ट्र, गोवा, दादर नगर हवेली, दमन दीव, गुजरात होते हुए मैं 7,900 किलोमीटर की यात्रा पूरी करके मैं आज यहाँ निज़ामाबाद आया हूँ। और मकसद ये है कि देश के अंदर 5 मिलियन नए ब्लड डोनर्स का तैयार करना, ताकि मैं నిజామాబాద్ జిల్లా భీంగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కంటి వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శనం పర్యవేక్షణలో డాక్టర్ సుచరిత, ఆప్థమిక్ ఆఫీసర్ భుజంగారెడ్డి, హరినాథ్ నెహ్రూ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ క్యాంపుకి 102 మంది స్క్రీనింగ్, కంటి వైద్య పరీక్షలు చేసుకున్నారు. 36 మందిని కంటి శుక్లాల ఆపరేషన్ కై నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి జీజీహెచ్ కు పంపించడం జరిగిందని జిల్లా వైద్యాధికారి వెల్లడించారు. పిఎస్సిలో ఈ యొక్క ఐ స్క్రీనింగ్ క్యాంప్ అనేది జరుగుతోంది. అక్కడ కూడా ప్రజలందరూ కూడా ఎవరికైతే చూపు మందగించిందో వాళ్ళందరూ కూడా క్యాంప్కి అటెండ్ అయ్యి స్క్రీనింగ్ చేయించుకొని, ఒకవేళ మూతిబింద డిటెక్ట్ అయినట్టుంటే వాళ్ళకి ఉచితంగా ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసేసి మామూలు గవర్నమెంట్ హాస్పిటల్ నిజామాబాద్కి తీసుకువెళ్ళి ఉచితంగా సర్జరీ చేయించి మందులు కూడా ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మళ్ళీ ఇంటికాడ కూడా డ్రాప్ చేయడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని వారి సర్జరీస్ చేయించుకోవాలని అందరితో మనవి. పిఎస్సిలో ఈ యొక్క ఐ స్క్రీనింగ్ క్యాంప్ అనేది జరుగుతోంది. అక్కడ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్ఖాడ్ మండలం దోంపాల్ రోడ్డు వద్ద ట్రాఫిక్ నిబంధనలు, సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకతపై ఏఎస్ఐ గోపాల్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఆటో యూనియన్, టాక్సీ యూనియన్ వాహనదారులతో గ్రామస్తులకు ఎస్ఐ పలు సూచనలు చేశారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారు నడిపే డ్రైవర్, యజమానులు సీట్ బెల్ట్ ధరించాలని చెప్పారు. ఏఎస్ఐ గోపాల్ వాహనాల కాగితాలు సక్రమంగా ఉండాలన్నారు. పరిమితిని మించి ప్రయాణికులను వాహనాలలో తీసుకువెళ్లొద్దని, ప్రమాదాలకు గురి కావద్దని ఏఎస్ఐ గోపాల్ పేర్కొన్నారు. నిబంధనలపై అవగాహన సదస్సు అని బండి మీద పోయేటప్పుడు హెల్మెట్ పెట్టుకోండి సార్. కాళ్ళ కూతునేమో సీట్ బెల్ట్ పెట్టుకోండి. లైసెన్స్ ఉండాలా, ఇన్సూరెన్స్ ఉండాలా, ఇది దీని ముఖ్య చెప్పండి. అంతే ఇంకా. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యక్తి
సంవత్సరాల వయస్సు గల చంద్రశేఖర్ గా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బీబీపేట మండల కేంద్రానికి చెందిన చంద్రశేఖర్ ఇంట్లో భార్యతో గొడవ పెట్టుకుని ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. అనంతరం పెట్రోల్ బంక్ లో చంద్రశేఖర్ పెట్రోల్ కొనుగోలు చేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లాడు. అనంతరం పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చి పోలీస్ స్టేషన్ సమీపంలో చంద్రశేఖర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్రంగా గాయాలు కావడంతో చంద్రశేఖర్ ను చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో చంద్రశేఖర్ మృతి చెందాడు. నా పేరు శంకరు. అయితే జరిగిన సమస్య ఏంటంటే అక్కడ మా తమ్ముడు వరకు జర గడబడి చేస్తుండ్రు. సమస్య ఏంద్రా అంటే విషయము వాళ్ళందరితో మాట్లాడదామంటే జర ఇంట్లో గ్యాస్ సిలిండర్ అది ఎత్తేసి అందరం కూర్చొని పెట్టుకుని సమాధానం చెప్పి ఏం చేసిందంటే నేను జామకాయలు అమ్ముతాను నేను జామకాయ బుక్ నెల సమయంలో ఆ పోలీస్ స్టేషన్ పక్కన అంటే మల్కాపూర్ బీవీపేట మల్కాపూర్ రోడ్ మధ్యలో పోలీస్ స్టేషన్ పక్కన డబుల్ బెడ్రూమ్ ఉంటుంది. దానికి ఆపోజిట్లో బీటీ రోడ్ పక్కనే ఈ బీవీపేట గ్రామానికి చెందిన ముదిరాజు వ్యక్తి చిట్టపైన చంద్రశేఖర్ అనే వ్యక్తి పెట్రోల్ పోసుకొని మంటలతో ఇటు రావడం గమనించడం. అప్పటికే పోలీస్ స్టేషన్లో ఒక 10 నుంచి 15 మంది కంప్లైంట్స్ వాళ్ళు కూడా అబ్జర్వ్ చేశారు. నాకు కూడా కనబడేసరికి మా సిబ్బంది వెంటనే పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటుంది కాబట్టి వెంటనే బీటీ రోడ్ పైకి వెళ్ళినాం. ఎలాగ అప్పటికైనా కాలు గాయతుంటూ పోలీస్ స్టేషన్ నుంచే కొన్ని జమకానాలు రగ్గులు తీసుకుపోయి మంటలు ఆర్పి ఆకులతోటి కొమ్మలతోటి మంటలు ఆర్పే ప్రయత్నం చేయగా మేము మరియు కొంచెం ప్రజలు మంటలు ఆర్పే ప్రయత్నం చేయగా కొంచెం కాలిన గాయాలై స్పృహలో ఉన్నాడు. వెంటనే ఆటోని తెప్పించి ప్రథమ చికిత్స చేసి వెంటనే ఆటోని తెప్పించి హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత తెలుసుకుంది ఏంటంటే ఇతను చిట్టపోయిన చంద్రశేఖర్ ఒక 5-6 సంవత్సరాల నుంచి భార్యతో గొడవలు జరుగుతున్నాయి ఇంట్లో. ఈ క్రమంలో పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా వారిని చూసి ఓ కారును నిలిపివేసి అందులో ఉన్న 4 వ్యక్తులు పారిపోయిన ఘటన కామారెడ్డి జిల్లా పరిధిలోని టేక్రియల్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. పోలీసులు కారును తనిఖీ చేయగా 100 కిలోల గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. కారు వదిలి పారిపోయిన వ్యక్తులను పోలీసులు వెంబడించినా ఫలితం లేకుండా పోయింది. ఇక స్వాధీనం చేసుకున్న గంజాయిని దేవులపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోనీ ముందడికి ఎందుకు టెన్షన్ అవ్వాలి? ప్రసాద్ అని దీపావళికి మట్టుకు ప్యాకెట్ ఇప్పుడు బులెటిన్ లో షార్ట్ బ్రేక్. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్, గాంధీ భవన్, పార్టీ ఏదైనా పొలిటికల్ హెడ్ క్వార్టర్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ అమ్మా న్యూస్ లో. ఆదిలాబాదులో పత్తి కొనుగోళ్లకు రంగం సిద్ధం. గులాబీ పురుగు, వర్షాలతో రైతుల్లో ఆందోళన. భయపెడుతున్న తేమ శాతం 8 నుంచి 12% కంటే ఎక్కువ ఉంటే కొనలేమంటున్న వ్యాపారులు. కోత పెడితే నష్టపోతామంటున్న రైతులు. రైతు గోస
పత్తి కొనుగోళ్లపై వరుస కథనాలు ప్రతిరోజు రాత్రి 7 గంటలకు మీ అమ్మా న్యూస్ ఆదిలాబాద్ బులెటిన్లో. వెల్కమ్ బ్యాక్. లారీలపై గ్రీన్ ట్యాక్స్ తగ్గించి లారీ ఓనర్ల జీవితాలలో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వరంగల్ జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వేముల భూపాల్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లారీలపై గ్రీన్ ట్యాక్స్ తగ్గించినందుకు గాను వరంగల్లో పెద్ద ఎత్తున శివనగర్ ఎమ్మెల్యే కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, స్థానిక ఎమ్మెల్యే నరేందర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ 10-15 రోజుల గ్యాప్ లో మన తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ గారి ఆధ్వర్యంలో గౌరవనీయులు కేటీఆర్ గారి దృష్టి తీసుకెళ్లి ప్రగతి భవన్ లో కూర్చోబెట్టి ఆ ఒక సమస్యని తక్షణమే పరిష్కరిస్తామని చెప్పేసి వెంటనే మొన్న ఆదివారం రోజు సిఎస్ గారితోని మరియు శ్రీనివాస్ గౌడ్ గారు, మంత్రివర్యులు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అందరు కూర్చొని బర్నింగ్ ఇష్యూస్ ఏదైతే కీలకంగా లారీ యజమానులు పడుతున్న ఇబ్బందులని గుర్తించి మన తెలంగాణ రాష్ట్ర కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అందరూ కూడా గుర్తించి లారీ యజమానులకు విముక్తి కలిగించారు. 200 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం జీవో హుకుం జారీ చేసి రాష్ట్రం మీద ఒత్తిడి చేసినా కూడా దాన్ని కూడా పక్కకు పెట్టి ఇలా లారీ యజమానులకి సడలింపు చేసి 200 రూపాయల గ్రీన్ ట్యాక్స్ ని 25,000 నుంచి 30,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం చేయగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో వరంగల్ నగరం అభివృద్ధి దిశలో శరవేగంగా పయనిస్తుందని నగర మేయర్ గుండు సుధారాణి పేర్కొన్నారు. వరంగల్ ఫ్యూచర్ సిటీగా ఎదిగించేందుకు గ్లోబల్ సిటీ గుర్తింపు ఎంతో దోహదం చేస్తుందన్నారు. వరంగల్ మహానగర సర్వసభ్య సమావేశంలో ఆమె ఈ విషయాలను వెల్లడించారు. నగరానికి యునెస్కో గుర్తింపు రావడం చాలా సంతోషకరమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఏ విధంగా సిటీని డెవలప్ చేయాలి అనేది ఒక మంచి అవకాశం మాకు ఇవ్వడం జరిగింది. ఈ గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్ లో దేశవ్యాప్తంగా అందరు అప్లై చేస్తే కేవలం తెలంగాణలో వరంగల్ నగరానికి మాత్రము లభించింది. మిగతా 2 కేరళకు వచ్చినాయి. ఇది నిజంగా ఈ అవకాశం రావడం వరంగల్ నగరానికి చాలా గొప్ప పేరు తెస్తుంది. మన అభివృద్ధి కూడా ఈ తోడ్పాటు జరుగుతుందని తెలియజేసుకుంటూ, ఇక దాంతో పాటు స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా కూడా మనకు ర్యాంక్ ఏదైతే ఉందో 62వ స్థానంలో మనము నిలవడం జరిగింది. గతంలో 115వ స్థానంలో ఉంటే ఈసారి మనము 62వ స్థానంలోకి రావడం చాలా సంతోషం. 66 డివిజన్లో వివిధ గ్రాంట్ల కింద చాలా నిధులు ఇవ్వడం జరిగింది. సాధారణ నిధుల ద్వారా 222 కోట్లతోటి 1,463 అభివృద్ధి పనులను మంజూరు చేయబడ్డాయి. ఇందులో 65.33 ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.